హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సారాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేయడం ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అందరికంటే ముందు మన వీడియోస్ని మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో వీడియో చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను మీకు ముందుకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఇలా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు మ్యూజిక్ ప్లే చేసే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో ఈ వీడియోని మీరు విత్ మ్యూజిక్తో సహా చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి విత్ మ్యూజిక్తో సహా అయితే మీరు చూసేసేయండి. సో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే కంటే ఒక రోజు ముందే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఈ వీడియోస్ని అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి. నేను కైన్మాస్టర్ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. లాస్ట్ 1:1 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని సో ఇలా 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని రైట్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్, టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ పక్కన ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసి ఈ ఫోటోని వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. సో మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు ఎవరి ఫోటోని అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే సో ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి సో ఇలా క్రాపింగ్ అయితే చేసేసుకోండి. సో ఇలా క్రాప్ చేసుకొని ఇక్కడ కింద ఫెదర్ అని ఉంది కదా, ఫెదర్ అయితే ఒక 10 to 15% అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసి రైట్కి ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసి ఆ ఫోటో మనకి ఇక్కడ కింద ఈ ఫ్రేమ్లో అయితే సెట్ అయ్యేటట్టు ఇలా కరెక్ట్గా కొద్దిగా చిన్నగా చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని కరెక్ట్గా అయితే ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు మీరైతే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో మీకు ఇంకొక ఇమేజ్ కూడా ఇస్తాను, ఆ ఇమేజ్ని కూడా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో మీరు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి సో ఇక్కడ స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసి ఆ టెంప్లెట్ కూడా మనకి ఫోటో ఫ్రేమ్ పక్కన లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ లైటింగ్ ఎఫెక్ట్స్కు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఇలా జూమ్ చేసుకొని అయితే సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకొని ఆ ఫోటో కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ అని ఉంది కదా, ఓవరాల్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఫ్లిక్కర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. ఇక్కడ లేయర్ పైన ట్యాప్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను మీకు ఇంకొక మ్యూజికల్ లైన్ బార్ అనేది ఇస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న మ్యూజికల్ లైన్ బార్ని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి సో రైట్కి ఇచ్చేసి మళ్ళీ అదే లైన్ బార్ని సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నగా చేసుకొని ఇలా కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇంకొక లవ్ పార్టికల్ టెంప్లెట్ అనేది ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి.
సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న లవ్ పార్టికల్ టెంప్లెట్ని కొద్దిగా ఇలా జూమ్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. సో ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఆ టెంప్లెట్కున్న సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేసుకోండి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి సో మ్యూట్లో పెట్టి ఇక్కడ బ్యాక్ ఆరో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో ఇలా కిందికి స్క్రోల్ చేసి మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ అప్లై చేసి సో రైట్కి ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ కనుక మీరు టైప్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇలా నేమ్ ఇచ్చేసుకున్న తర్వాత ఆ నేమ్ని ఇలా సైడ్కి సెట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా సైడ్కి సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏఎన్ ఫాంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు చాలా రకాల ఫాంట్స్ స్టైల్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తే అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసి ఒక 10 to 12% అయితే ఇచ్చేసి సో మళ్ళీ ఇక్కడ బ్యాక్ ఆరో పైన క్లిక్ చేసుకొని కింద షాడో ఉంది కదా, షాడో ఎఫెక్ట్ కూడా ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి సో కలర్ అనేది బ్లాక్ కలర్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసి ఒపాసిటీ లెవెల్ అనేది 100% ఇచ్చి సో రైట్కి ఇచ్చేసి దాని డిస్టెన్స్ కూడా ఒక 11 to 12% ఇచ్చేసుకొని సో ఇలా రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ని కూడా వీడియోలో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా మీకు కిందికి స్క్రోల్ చేస్తే ఎంటర్ స్లైడ్ డౌన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకొని ఒక 4.5 seconds దగ్గర పెట్టేసుకోండి. సో చూసారు కదా ఆ నేమ్ అనేది ఇలా కిందికి స్లోగా డౌన్ అవుతుందన్నమాట. ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా రైట్కి ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇంకొక వైట్ బార్డర్ అనేది ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న వైట్ బార్డర్ని ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సో ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇలా బ్యాక్ ఆరో పైన క్లిక్ చేసి సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి సో స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సూపర్గా వచ్చింది. సో ఇప్పుడు మనకు ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి. సో మనకి ఇప్పుడు సాంగ్ అయితే మీకు నచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, ఆడియో పైన క్లిక్ చేయండి. మీకు ఇలా మ్యూజిక్ ఆడియో బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆల్బమ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ ఎక్కడైతే ఉందో సో అక్కడికి వెళ్ళి మీకు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక సాంగ్ని అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇలా సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి ఫైనల్గా అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. సో వీడియో ఎడిటింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి ఈ వీడియో అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవాలి. సో పైన ఆరో సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రిజల్యూషన్ అడుగుతుంది, 720 pixel పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ అనేది 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని కింద బిట్ రేట్ అనేది 4 Mbps పెట్టుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే ఈ వీడియో అనేది మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.